సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. చైర్మన్ రేసులో ముగ్గురు అభ్యర్థులున్నారు. గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, అంతటి పుష్పలత చైర్మన్ పదవికి పట్టుబడుతున్నారు. ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక కొలిక్కి రాలేదు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. చైర్మన్ రేసులో ముగ్గురు అభ్యర్థులున్నారు. గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, అంతటి పుష్పలత చైర్మన్ పదవికి పట్టుబడుతున్నారు. ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, సుల్తానాబాద్లో ఎన్నిక ఎందుకు వాయిదా పడింది? సో ముగ్గురు చైర్మన్ కోసం పట్టుబడుతున్నారు. సో వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఎప్పుడు డ్రాప్ అయ్యే అవకాశం తెలుస్తోంది? రాజేష్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పీఠం పైన ఇంకా ఉత్కంఠ వీడడం లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ మున్సిపల్ చైర్మన్ పైన ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే నేను జరగాల్సినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేసినట్టు అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి నేపథ్యము. అయితే చైర్మన్ రేసు లోపల ముగ్గురు అభ్యర్థులు ఉండడం, గాజుల రాజమల్లు, కృష్ణ, అంతటి పుష్పలత, వీరు ముగ్గురు కూడా చైర్మన్ తమకే కావాలని చెప్పి పట్టుబట్టడంతో ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇటు సుల్తానాబాద్ చైర్మన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే రోజు పెద్దపల్లికి సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నిక కూడా ఉండడంతో అక్కడ ఇటు ఎమ్మెల్యే విజయరమణారావు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల సుల్తానాబాద్ వద్ద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో చైర్మన్ రేస్ లోపల ముగ్గురు ఉన్నారు. ఎవరి అభ్యర్థిలో ఖరారు కాకపోవడంతో ఎవరు కూడా ఇటు అక్కడ సమావేశానికి అటెండ్ కాని పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. తమకే చైర్మన్ ఇవ్వాలని చెప్పి పట్టుపట్టడంతో ఇంకా వాళ్ళంతా కూడా క్యాంపులోనే ఉన్నారు. క్యాంపు నుంచి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఎవరు అటెండ్ కాకపోవడంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడినట్టుగా అయితే తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.